హైదరాబాద్ పంజాగుట్టలో ముఖేష్ మెడికల్స్ అని ఉంటుంది. ఆ మెడికల్ షాప్‌లో మీరు మెడిసిన్ కొనటానికి వెళ్తే, కనీసం మినిమమ్ 15 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుంది. అంత క్రౌడు అక్కడుంటారు. ముందు వెళ్ళి మన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కౌంటర్‌లో ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి ఇంకొకళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళ టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుంచి మనకు మైక్‌లో అనౌన్స్ చేస్తారు. మన పేరు పిలిచిన తర్వాత అక్కడికి వెళ్లి బిల్ పే చేసిన తర్వాత మెడిసిన్స్ మనకిస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంత క్రౌడొస్తూ ఉన్నారు అని ఆలోచిస్తే, ఇక్కడ హైదరాబాద్‌లో ప్రతి గల్లీ, గల్లీకి 2, 3 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ప్రతి డాక్టరు తన హాస్పిటల్‌లో ఒక మెడికల్ షాప్ పెట్టేసుకున్నాడు. మెడ్ ప్లస్ లాంటి, అపోలో లాంటి ఫార్మసీలు ప్రతి గల్లీకో 2, 3 పెట్టేసాయి. ఏకంగా 80% డిస్కౌంట్ ఇస్తామని వాళ్ళు బయట కూడా బోర్డులు పెడుతుంటారు. ఇన్ని మెడికల్ షాపులు ఉన్నా కూడా, ఇన్ని డిస్కౌంట్లు ఇచ్చినా కూడా, ఈ పంజాగుట్టలో ఉన్న ముఖేష్ మెడికల్స్ దగ్గర అంత క్రౌడ్ ఎందుకుంటోంది? జనాలు అక్కడికే ఎందుకు కొనటానికి వస్తూ ఉన్నారు అంటే, నమ్మకం, క్వాలిటీ, నిజాయితీ, మోసం లేకపోవటం. ఇది కేవలం పంజాగుట్ట ముఖేష్ మెడికల్సే కాదు. తిరుపతిలో శ్రీ మెడికల్స్ అని ఉంటుంది. అక్కడ కూడా అంతే. సేమ్ ప్రాసెస్. మనం లోపలికెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మెడిసిన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అది తీసుకొచ్చి కౌంటర్ దగ్గర ఇస్తే, కౌంటర్ దగ్గర మనం ఆ బిల్ పేమెంట్ చేసిన తర్వాత ఆ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత బయటకొచ్చి అది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుంటూరులో చౌదరి మెడికల్స్ అని ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సిటీలో ఒక్క మెడికల్ షాప్ మాత్రమే ఈ విధమైన క్రౌడ్‌తో, అంటే ఇన్ని మెడికల్ షాపులు ఉన్నా కూడా, ఇంతమంది డాక్టర్లు సొంత మెడికల్ షాపులు పెట్టుకున్నా కూడా, ప్రతి హాస్పిటల్‌లో మెడికల్ షాప్ ఉన్నా కూడా, 80% డిస్కౌంట్లు మెడ్‌ప్లస్ లాంటోళ్ళు ఇచ్చినా కూడా, ఆ పోటీని తట్టుకుని ఈ మెడికల్ షాపులు ఇంకా సస్టైన్ కాగలుగుతున్నాయంటే దానికి కారణం కేవలం నమ్మకం, నిజాయితీ, క్వాలిటీ. నేను ముఖేష్ మెడికల్స్‌కి ఒకసారి వెళ్ళాను. ఏదో ఒకటి నాకు సంబంధించిన మెడిసిన్ దొరక్కపోతే. ఎందుకు అంటే ఎవరో నాకు సజెస్ట్ చేశారు. ఎక్కడా దొరకని, అసలు ఎన్ని మెడికల్ షాపులు తిరిగినా దొరకని మెడిసిన్ అది ముఖేష్ మెడికల్స్‌లో దొరుకుతుంది అని. అది కరెక్ట్‌గా నిమ్స్ ఎదురుగా ఉంటుందనమాట. ఫస్ట్ టైమ్ అక్కడికెళ్ళినప్పుడు ఆ క్రౌడ్ మొత్తాన్ని చూశాను. కూరగాయలు కొనటానికి వచ్చినట్టుగా ఉందనమాట అక్కడంతా గూడా. ఎందుకు ఇంతమంది వస్తున్నారని చెప్పి ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఇక్కడ మోసం ఉండదు. ఒకటి. రెండోది రేట్ల దగ్గర వాళ్ళు చీటింగ్ చేయరు. యాక్చువల్ రేట్ ఎంతుంటే అంతే తీసుకుంటారు. 3 అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇవాళ రేపు ప్రతి మెడికల్ షాప్‌లో నకిలీ మందులు అమ్మేస్తూ ఉన్నారు. అది మనం టాబ్లెట్ యేసుకుంటున్నాం గానీ రోగాలు తగ్గట్ల. మీరు సరిగ్గా గమనించారో లేదో. సో, అందువల్ల ఏది నకిలీ మెడిసినో, ఏది ఒరిజినల్ మెడిసినో కూడా అర్థం కావట్ల. ముఖేష్ మెడికల్స్ లాంటి చోట వాళ్ళు ఒరిజినల్ మెడికల్ ఫార్మసీ నుంచి డైరెక్ట్‌గా, ఫార్మా నుంచి డైరెక్ట్‌గా కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముతారు కాబట్టి ఆ నమ్మకాన్ని వీళ్ళు కాపాడుకుంటారు. ఏంటి రేటు రూ. 100 చెప్పి 80% డిస్కౌంట్ ఇస్తున్నాను. నీకు రూ. 20కే ఇస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేయట్లా. ఎలాంటి ఆఫర్‌లు ప్రకటించరు. ఎలాంటి డిస్కౌంట్‌లు ఇవ్వరు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న రేటు ప్రకారమే ఇస్తారు. వాళ్ళ దగ్గర ఎంత ఓర్పంటే, చక్కగా మనం ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత పాపం వెతుకుతారు. అది దొరక్కపోతే వాళ్ళ గోడౌన్ ఏదో ఉంటుందనుకుంటా వెనక వైపు. అక్కడికెళ్ళి మొత్తం వెతికి పట్టుకొచ్చేస్తారు. ఒకవేళ లేదు, అయినా కూడా దొరకలేదు అనుకుందాం. వాళ్ళు కాంటాక్ట్ నంబర్ తీసుకొని వాళ్ళు మళ్ళీ మెడిసిన్ సాయంత్రం లోపు తెప్పించి మనకు కాల్ చేసి, "సార్ మీరు పొద్దునొచ్చి అడిగిన మెడిసిన్ మళ్ళీ దొరికింది. కలెక్ట్ చేసుకుంటారా? లేదా పంపమంటారా?" అని అడుగుతారు. సో, డోర్ డెలివరీ కూడా చేస్తున్నట్టున్నారు. ఇంతటి నమ్మకం ఎట్లా వచ్చింది? వాళ్ళెవరో కూడా నాకు తెలీదు నిజానికి. ఆ మెడికల్ షాపు నడుపుతున్నది ఎవరో, ఏంటో నాకు తెలీదు. చాలా ఏళ్ల నుంచి ఉందంట. ఆ మెడికల్ షాప్ అనేది పంజాగుట్టలో చాలా ఏళ్ల నుంచి ఉందంట. అప్పటినుంచి కూడా ఇదే నమ్మకాన్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఆ లోపల పనిచేస్తున్న స్టాఫ్ అయితే చిన్న సైజు మిషన్ లాగానే పనిచేస్తూనే ఉంటారు. ఎవ్వరికీ నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే అంతమంది కస్టమర్లు, రకరకాల టాబ్లెట్లు. ఒక్క టాబ్లెటు ఇచ్చేటప్పుడు పొరపాటు జరిగింది అంటే అవతల ప్రాణాలే పోతాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అక్కడున్న స్టాఫ్ ఎంత బాగా పనిచేస్తారు అంటే, అసలు నిమిషం పాటు కూడా ఖాళీ కూడా కనిపించదు. అంటే దీన్ని బట్టి నేనెందుకు చెప్తున్నానంటే, ఇవాళ ముఖేష్ మెడికల్‌లో, తిరుపతిలో శ్రీ మెడికల్సో, లేదా గుంటూరు చౌదరి మెడికల్సో నాకేం బంధువులు కాదు. నాకెవరో తెలిసినోడు కూడా కాదు. నేను మీలాగానే మందులు కొనటానికి వెళ్ళిన వాడినే. కానీ నమ్మకం, ఒక నమ్మకానికి, క్వాలిటీకి సొసైటీ ఇచ్చే విలువ, ఒక నిజాయితీకి ఇచ్చే విలువ ఏంటనేది దీన్ని బట్టే. అందుకని మనలో గూడా మన వ్యక్తిత్వం కరెక్ట్‌గా ఉంటే, మన ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటే, మనం జెన్యూన్‌గా ఉంటే ఖచ్చితంగా సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది అనేది నా నా నమ్మకం. దీన్ని లైఫ్‌తో కూడా కంపేర్ చేశానేమో. మా మెడికల్ షాప్ వాళ్ళు ఏదైతే నిజాయితీగా బిజినెస్ చేస్తున్నారో, మోసం లేకుండా, ఇష్టం వచ్చినట్టు దోచుకోకుండా, తప్పుడు పనులు చేయకుండా, మోసం చేయకుండా, డిస్కౌంట్‌ల పేరుతో జనాలను బురిడీ కొట్టించకుండా,
నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారుగా వాళ్ళని ప్రజలు ఆదరిస్తున్నారు. అట్లాగే మనం గూడా మన వ్యక్తిత్వం ఎంత బాగుంటే సొసైటీ, మన చుట్టుపక్కల ఉన్న జనం మనల్ని అంతగా గౌరవిస్తారు. మనకు అంతటి రెస్పెక్ట్ దొరుకుతుంది. కాకపోతే మొదట్లో దెబ్బతినొచ్చు. కానీ తర్వాత తర్వాత అదే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని వందల మెడికల్ షాపులొచ్చినా కూడా ఒక మెడికల్ షాపు మీద ఎందుకంత ఆదరణ చూపుతున్నారు? ఎందుకంత పడిగాపులు గాసి మరి అక్కడ కొంటూ ఉన్నారు? అట్లాగే మొదట్లో మనం మనం సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ మెల్లమెల్లగా మనం మనలో ఉన్న నిజాయితీని, మనలో ఉన్న ఆ నమ్మకాన్ని, మనలో ఆ చీటింగ్ చేయని తత్వాన్ని జనాలందరూ కూడా గుర్తిస్తారు.